నేను మీ యాంకర్ శ్రావ్య. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల్ కుంట్లూరు విలేజ్ భవన నిర్మాణ రంగాలు కార్మిక సంఘం ఈ రోజు అంజనాద్రి కాలనీలో సంఘం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామర్ల ఐదన్న రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం భారీ ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ అన్ని జోన్ల అధ్యక్షులు అలాగే తాపీ మేస్త్రి ఆత్మగౌరవం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అధ్యక్షుడు మాట్లాడుతూ మేము కష్టపడి తాతల నుండి తాపీ మేస్త్రిగా కొనసాగుతున్నాం. ప్రతి దాంట్లో మేము ఉంటాం. ఏ ఓనర్ అన్నా మేస్త్రి ఎవరు అని అంటారు, కానీ సెంట్రింగ్ మేస్త్రి కోసం ఎవరు అడుగారు. అలాంటిది మమ్మల్ని కించపరుస్తున్నారు. కావున మీరు బేషరతుగా మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ప్రెసిడెంట్ ద్వారా గట్టిగా చెప్పడం జరిగింది. మధ్యాహ్నం వరకు ఒక రేటు, మధ్యాహ్నం తర్వాత ఇంకో రేటు అని మీరు మీ తీరు అలా ఉంది కాబట్టి ఇలాంటి ధోరణి మార్చుకోవాలని చెప్పడం జరిగింది. 8వ తారీఖు రోజున ఇందిరా పార్క్ దగ్గర 25,000 మందితో సభ నిర్వహించడం జరుగుతుంది. అయితే మిమ్మల్ని చూసి మేము పారిపోతాం, మమ్మల్ని చూసి మీరు పారిపోతారా అక్కడ తెలుస్తుందని చురకలు వేశారు. ఈ కార్యక్రమంలో అంజనాద్రి కాలనీ అధ్యక్షుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కొత్తగా అసోసియేషన్ గా నిర్మించుకున్న భవన నిర్మాణ తాపీ మేస్త్రి అసోసియేషన్ అధ్యక్షుడు ఈ కాశయ్య, వైస్ ప్రెసిడెంట్ కె కొండల్, వైస్ కోశాధికారి ఆర్ నాగిరెడ్డి, జనరల్ సెక్రటరీ కె మాధవరెడ్డి, జనరల్ సెక్రటరీ డి కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పి నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కె అంజయ్య, కార్యవర్గ సభ్యులు వి కొండారెడ్డి, కె అంకమ్మారావు, వెంకటేశ్వర్లు, కె శ్రీహరి, కె వీరయ్య ప్రసాద్, డి మహేందర్ రెడ్డి, శివయ్య తదితరులు పెద్ద ఎత్తున సభ్యులు సుమారుగా 200 మంది పాల్గొన్నారు. వర్ధిల్లాలి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్ల ఐలన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి కామర్ల ఐలన్న గారి నాయకత్వం. మనని ఏ విధైతే వాళ్ళు సెంట్రల్ కమిటీ, హైదరాబాద్ సెంట్రల్ కమిటీ వాళ్ళు ఒక పాంప్లెట్ మీద మనను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. మేస్త్రికి హటావో, సెంట్రింగ్కి బచావో. మరి అదేవిధంగా వీళ్ళు దళారులు, మళ్ళీ వీళ్ళు దొంగలు, వీళ్ళు దోపిడిదారులు, మమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు పాటలు పాడడము, ఎక్కిరి చేష్టలు చేయడము, మళ్ళీ డ్యాన్సులు చేయడము, మరి మన ముంగట చూస్తూ వీడియో మన సోషల్ మీడియాలో అనేక విధాలుగా మనని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. మరి ఖబర్దార్ బిడ్డ, మరి మేము మా కార్మికుల శ్రమ చులకనగా చూస్తే ఖబర్దార్. మనం గూడు కట్టే వాళ్ళం, సమాజాన్ని నిర్మించే వాళ్ళం. మన కష్టాన్ని పక్కన పెట్టి మన ఆత్మగౌరవాన్ని మంట కలిపే ప్రయత్నం చేస్తే మనం ఊరుకోవద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గారు శ్రమశక్తి అవార్డు గ్రహీత మరియు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఆదిరాల రవికుమార్ గారు మరియు ఈ లోకల్ సంఘ సభ్యులు, అధ్యక్షులు, జస్ట్ పేరు తెలియదు ఏమనుకోవద్దు, అలియా కాశయ్య గారు అధ్యక్షులు మరియు మిగతా కార్యదర్శులు, నా సహచర బృందానికి, మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ నా యొక్క ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఈరోజు మనము ఈ తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభ జరుపుకుంటున్నామనంటే, ఆత్మగౌరవం అనేటువంటిది మనకు ఎక్కడ మన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది, ఎవరు దాన్ని అట్లా వాటిల్లు చేసిండ్రు, ఏంటి పరిస్థితి అనేటువంటి దాని గురించి మనము ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కామర్ల ఐలన్న గారు కరపత్రం రిలీజ్ చేయడం కొరకు ఈ యొక్క మన హయత్ నగర్కు ఇక్కడ రావడం జరిగింది. అంజనాద్రి నగర్ సంఘ సభ్యుల దగ్గరికి, ఈ ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. అంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సెంట్రింగ్ మేస్త్రిళ్ళు, తాపీ మేస్త్రిళ్ళు అనేటువంటిది ఒక అన్నదమ్ములాగా, ఒక తల్లి పిల్లలం. మనం మొదటి నుంచి మీరందరూ చూస్తున్నదే. మన మధ్యలో కొన్ని దురదృష్టకరమైనటువంటి శక్తులు, ఎవరు మనకు కనపడనటువంటి శక్తులు ఉంటారు. వాళ్లకు రాజకీయ లబ్ధి కోసము, లేకపోతే మనల్ని విడగొడితే పెట్టుబడిదారి వ్యవస్థ బాగుపడతానే ఉద్దేశము ఏదో ఒకటి ఉంటారు. లేకుండా మాత్రం ఏ అన్నదమ్ములు నిత్య జీవితంలో మనం కూడా చూస్తున్నాం. అన్నదమ్ములు ఎందుకు విడిపోతారంటే
ఇక భార్య వాళ్ళనో పక్కింటోడో ఎంగిరింటోడో ఇంకోడో ఆ రకంగానే ఇందులో ఉడక జొరబడి మన మధ్య అగాధం సృష్టించారు. కానీ వినవానికి బుద్ధి ఉండాలి, చెప్పేవాడు చెప్తే వినవానికి బుద్ధి ఉండాలి. అరే మీ తమ్ముని నరకపోరా, మీ అన్న నరకపోరా అంటే అటువంటి ఈ 8 తారీఖు వరకు ఆ సెంటరింగ్ వాళ్ళకి మాత్రం మీరు పని చేయకండి. ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్న వాళ్ళకైనా మన తాపీ మేస్త్రులు ఎవరైతే వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి సెంటరింగ్ మేస్త్రులు ఉంటారో తాపీ మేస్త్రులు చెప్పాలి, సెంటరింగ్ మేస్త్రులకు కాదు, ఇంటి ఓనర్లకు కాదు. అయ్యా నువ్వు మాతో పడుతున్నటువంటి తాపీ మేస్త్రివి, మనకి ఈ రకంగా బహిరంగంగా మనకు ఆత్మగౌరవం అనేది దెబ్బతీస్తుంటారు. కాబట్టి 8వ తారీఖు తర్వాత మనం మాట్లాడుకునేది ఉంటుంది. ఆ మీటింగ్లో రాష్ట్ర కమిటీ కూర్చొని దానికి విధి విధానాలు నిర్ణయించి తదుపరి రాబోయేటువంటి చర్యలు మనం ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అనేటువంటిది ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకొని ఉండేది ఉంటుంది. అంతవరకు మాత్రం మీ సెంటరింగ్ వాళ్ళకి మేము పనియ్యం. ఈ తీర్పు మీరు తిట్టినటువంటి మాటలకు మాకు మీరు పశ్చాత్తాపం చెంది పశ్చాత్తాపం చెంది మాకు క్షమాపణ కోరే వరకు మీకు మేము పనులు ఇయ్యం, దగ్గర రానియం. అంత లోపల మా తాపీ మేస్త్రులమే చేసుకుంటాం. సెంటరింగ్ ఇంతకుముందు చేసుకునేవా? తాపీ మేస్త్రులు ఈ స్టీల్ సెంటరింగ్ రాన్నాడు కట్టతో కొట్టుకొని చేసుకునేవా? ఆ రకంగా ఇప్పుడు చేసుకుంటారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు మా మొండి వైఖరి మొండి వైఖరిని మానుకోము, మా పద్ధతులు ఇట్టే ఉంటాయి, మా తరిక ఇట్టే ఉంటుంది అనేటువంటి వాళ్ళు సంకేతాలు ఇస్తే ఇంకా వాళ్ళకు మనకు దూరం కావాల్సిందే. మన సెంటరింగ్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే. వాళ్ళ సెంటరింగ్ వాళ్ళు ఏమైనా డైరెక్ట్ ఇప్పించుకుని బిల్డర్స్ ఇచ్చినా ఇంటి ఓనర్స్ ఇచ్చినా అది వాళ్ళ ఇష్టం. కానీ హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మన తాపీ మేస్త్రులు అనేటువంటిది అధిక సంఖ్యలో మనమే ఉన్నాం. మనల్ని కాదని వాళ్ళు ఏ కోశాన ఎక్కడ కూడా వాళ్ళు అడిగేయలేరు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే రేపు 8వ తారీఖు నాడు యుద్ధం ఆసన్నమైంది అన్నటువంటిది మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా యుద్ధం వస్తుంది రాదనేది పక్క పెట్టి మనమైతే సైనికులుగా సిద్ధంగా ఉండాలనేటువంటిది మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహిస్తూ ఉన్నాం. 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో జరిగేటువంటి తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభను భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి సెంటరింగ్ మేస్త్రీలు మాట్లాడినటువంటి మాటలు వాపసు తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవాళ సెంటరింగ్ మేస్త్రీలను పట్టుకొని ఈ రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తాపీ మేస్త్రిని దళారి, మధ్యవర్తి, బ్రోకరు, తాపీ మేస్త్రి హటావో, సెంటరింగ్ బచావో అనేటువంటి నినాదాలు ఏదైతున్నాయో అవి వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవాళ తాపీ మేస్త్రి లేకుండా మిగతా రంగాలు 10 రంగాలు కార్మికులు కలిసి భవనం నిర్మాణం చేస్తేనే అద్భుతమైనటువంటి భవన నిర్మాణం అవుతుంది. మరి ఇవాళ తాపీ మేస్త్రే పక్కకు పోతే ఒక వెన్నుపూస ఇరిగినట్టుగా ఉంటుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. సమాజానికి వెన్నుపూస ఎంత ముఖ్యమో ఇవాళ తాపీ మేస్త్రి ఈ రంగంలో వెన్నుపూస లాంటోడు. మరి పక్కకు పోయిన తర్వాత వీళ్ళు ఎట్లా భవనాలు నిర్మాణం చేయగలుగుతారు? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నిటిని ఉపసంహరించుకొని ఇవాళ తాపీ కార్మికులకు సహకరించి ఒక సోదర భావంతో పోదామంటున్నాం. ఇవాళ ఈ అంతరాలు ఏర్పాటు చేసి కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ఈ దురంకరమైనటువంటి బుద్ధిని మానుకోవాలి. ఇదంతా కూడా ఎవరు మాట్లాడతారు? పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానం, ఒక భూస్వామ్య బడా పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానం, ఒక తోటి కార్మికుని కించపరిచేటువంటి విధానం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ సోదర భావంతో కార్మికులను చూడాలి కానీ వాళ్ళను కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులు వెంటనే సెంటరింగ్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ చెప్పాలనేది సందర్భంగా గుర్తు చేస్తూ మరి 8వ తారీఖు నాడు వేలాది మందిగా ఇందిరా పార్కు తరలి రావాలని గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎంతమంది సభ పెడతారు సార్? 20,000 మంది రావడానికి అవకాశం ఉన్నది. అందరి కార్మికుల ఉత్సాహం చూస్తే చాలా, అంటే ఉత్సాహం కాదు కానీ ఒక ఆక్రోశం, ఆవేదన, ఆలోచన, ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ తోటి కార్మికుడు కలిసి పనిచేస్తున్న ఈ రకంగా మాట్లాడము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఫస్ట్ సుందరయ్య భవన్ అన్నారు కదా, ప్లేస్ మార్చాడు, దాని కారణం? సుందరయ్య భవన్ మార్చడానికి గల కారణం ఏంటంటే మేము ఒక 1000 మందితో అనుకున్నాం, కానీ ఇవాళ 20,000 మంది వస్తున్నారు కాబట్టి అది సరిపోదు. కాబట్టి అట్లా సుందరయ్య భవన్ నుంచి ఇందిరా పార్కు మార్చడం జరిగింది. ఎవరైనా మంత్రులు కానీ ఎట్లా ఎవరైనా వస్తున్నారా? అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలవడం జరుగుతుంది. ఇది మా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. ఏ రాజకీయ పార్టీకి, ఏ వ్యక్తికి, ఏ శక్తికి అనుకూలమైనటువంటి సంస్థ కాదు. ఇండిపెండెంట్గా 10 రంగాల కార్మికులను కలిపి పనిచేస్తున్నటువంటి
సంస్థ బిఎన్ఆర్ కేసు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు 1 వీక్ అయింది కదా సార్ పెట్టబట్టి, వాళ్ళు ఎవరైనా మీకు సంప్రదింపుకి ఏమైనా వచ్చారా? అంటే వాళ్ళు సంప్రదించకుండా మా పనులు ఎందుకు బంద్ చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో ఇంకా కార్మికులను రెచ్చగొట్టేటువంటి మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఇది సోదరభావంతో ఏదో జరిగిపోయింది అనేటువంటి పద్ధతి ఇంకా వాళ్ళకు అర్థమవుతలేదు. అర్థం కాదు. మళ్ళీ పని ఎవరి దగ్గరికి వస్తున్నారంటే మళ్ళీ తాపి మేస్త్రి దగ్గరికి వచ్చి పని ఎట్లా చేయాలి, ఎన్ని ఫీట్లు పెట్టి కొట్టాలని మళ్ళీ తాపి మేస్త్రిని అడుగుతున్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు వాళ్ళు తప్పకుండా వాళ్ళు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టేది లేదు. 8 తారీఖు తర్వాత ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు ఒకవేళ క్షమాపణ చెప్పారంటే ఇంతటితో దాన్ని ముగిస్తాం. ఈ సభ కూడా పెట్టారు, సభ పెడతాం, ఖచ్చితంగా ఆత్మగౌరవ సభ పెడతాం. ఒకవేళ వాళ్ళు క్షమాపణ ఈ లోపు చెప్పిన తర్వాత అది విజయోత్సవ సభ అవుతుండొచ్చు. అంటే ఇల్లు కట్టుకునే వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇల్లు కట్టే వాళ్ళకి వాళ్ళు కార్మికులకు అంటే తాపి మేస్త్రీలను సంప్రదించకుండా వాళ్ళు డిసైడ్ చేసే రేట్లు, ఆ రేట్లు కూడా ఎట్లా ఉండాలి, రీజనబుల్ ఉండాలి, అందరూ పని చేయించుకునేటువంటి విధంగా ఉండాలి. ఇవాళ ఒక్కటేసారి 20 సంవత్సరాలు రేట్లు పెరిగితే సామాన్యులు ఎట్లా ఇల్లు కట్టుకోగలుగుతారు? కాబట్టి రేట్లు తాపి మేస్త్రికి రేటు పెరిగితే సెంట్రింగ్ మేస్త్రికి పెరుగుతాయి. కాబట్టి ఆ పెరిగేది కూడా ఒక రీజనబుల్ ఉంటే మిగతా అన్ని సామాన్యుడు కట్టుకుంటారు, ధనికుడు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి రేట్లు సరైనటువంటి పద్ధతి లేదు. అది ఒకవేళ సెంట్రింగ్ మేస్త్రీలు రేట్లు 51 రూపాయని ఏదో ప్రకటన చేసుకుంటున్నారు. మరి వాళ్ళ కింద పనిచేసే లేబర్కి ఎంత ఇస్తున్నారో అది చెప్పాలి కదా. అది చెప్తలేరంటే అర్థమైంది. ఇది పెట్టుబడిదారు ఆలోచన, శ్రామికుడిని కలుపుకపోయేటువంటి పద్ధతి కాదు, పెట్టుబడిదారు ఆలోచననే చేస్తున్నారు వాళ్ళు. ఒక 1000 ఫీట్లు ఉండగానే వాళ్ళు చేతులు లేనటువంటి మాటలు మాట్లాడుతారు. ఆ 1000 ఫీట్ల సెంట్రింగ్ కూడా వాళ్ళు తెచ్చుకున్నది కాదు. తాపి మేస్త్రి ఇంటి ఓనర్ నుంచి డబ్బులు ఇప్పించి వాళ్ళకు చిన్నగా డబ్బాలకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి తాపి మేస్త్రి. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు. ఎందుకు బ్రోకర్లు అవుతాం అంటే నీకు పని ఇవ్వడమా? ఒక ఇంటి ఓనర్ దగ్గరికి పోయి నువ్వు పని తీసుకురాగలుగుతావా? నీకు ఇంటి ఓనర్ పని నమ్ముతాడా? నమ్మేదానిలో తాపి మేస్త్రే కదా. ఒకవేళ ఇంటి ఓనర్ నీకు డైరెక్ట్ పని ఇచ్చిండు అనుకుందాం, దారం కట్టగలుగుతావా? పెడెస్టల్ పెట్టగలుగుతావా? స్లాబ్ సాదగలుగుతావా? లేదా నువ్వు ముగ్గు పోయగలుగుతావా? ఫస్ట్ తాపి సుత్తే లేకుండా నువ్వు పని చేయగలుగుతావా? అదొకసారి చేసి చూపించమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏందనేది. పనితనము, పని విలువలు ఏందనంటే వాళ్ళు మాట్లాడే ఇంకా వెకిలి చేష్టలతోని 100 రూపాయల గుండు దారం, 100 రూపాయల మనిషి, మాది 20 లక్షల పెట్టుబడి. 20 లక్షల పెట్టుబడి నువ్వు పెడుతున్నావు, మేము కాదనట్లేదు. నీ గౌరవం నీకున్నది. నువ్వు 15 రోజులు పని చేస్తే, నువ్వు 15 రోజులు చేస్తే 1 లక్ష రూపాయల బిల్లు అవుతుంది. నీ ఆదాయం, నీ పెట్టుబడి తీరు నీ ఆదాయం ఉన్నది. మా పెట్టుబడి, మా శ్రమను బట్టి మాకు ఆదాయం ఉన్నది. కాబట్టి తాపీ కార్మికులను కించపరిచేటువంటి పద్ధతి మానుకోవాలనేది మా డిమాండ్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.